తిర్యాని నుంచి నేను ఈరోజు కడెంకి వెళ్తున్నా గుండాల రోడ్ మీదకి వెళ్ళి. సో ఇట్లా వెళ్తుంటే మేడం వాళ్ళైతే కలిసినారు. అయితే రోంపేల్ నుంచి నడుచుకుంటూ గుండాల విలేజ్కి వెళ్తున్నారట. మేడం మీరు ఏం చేస్తుంటారు? అయితే నడుచుకుంటూనే వస్తున్నారు. నడుచుకుంటేనే 18 years అవుతుంది. అటు అటు అయితే తోవ మీద తోవనే మంచిగా లేదు కదా. 18 సంవత్సరాలు అవుతుంది కదా వెంకి నడవడానికి. చూడండి ఇంత కష్టపడి మేడం వాళ్ళైతే గుండాల విలేజ్ కి వెళ్తున్నారు. మేడం వాళ్ళే కాదు విలేజర్స్ కూడా సేమ్ ఇట్లనే నడుచుకుంటూ వెళ్తారు ఆ విలేజ్ కి. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ వెళ్ళాయి, ఓన్లీ బండ్లు మళ్ళా ఈ ఎడ్ల బండ్లు ఇవే నడుస్తాయి. ఇప్పుడైనా ఇట్లా ఉంది మేడం, వర్షాకాలంలో అయితే మొత్తం అదా అది పనికే రాదు. నేను కూడా వచ్చిన చాలా సార్లు. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి తోవ ఎట్లుందో, మధ్యలో మొత్తం బండలు. ఇప్పుడు మంచిగానే ఉంది, కానీ వర్షాకాలంలో అయితే మొత్తం బురదనే అవుతుంది ఈ రోడ్డు. ఆల్రెడీ వర్షాకాలంలో కూడా ఇక్కడ వీడియో తీసిన చూడండి, చుట్టూ అడవి చూసుకోవచ్చు. డీప్ ఫారెస్ట్. రోంపల్లి నుంచి గుండాల విలేజ్ 7 కిలోమీటర్లు మాత్రమే ఉంది, కానీ రోడ్ అయితే మంచిగా లేదు. రోడ్డు సౌకర్యం లేక అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు చూసినారు కదా పాప మేడం వాళ్ళు రోంపల్లి నుంచి గుండాల విలేజ్ వరకు నడుచుకుంటూ వస్తున్నారు. 7 కిలోమీటర్లు మాత్రమే. సో ఇటు వెళ్తే రోంపల్లి అండ్ స్ట్రేట్గా వెళ్తే తిర్యానికి కూడా వెళ్తుంది. సో ఇటు వెళ్తే గుండాల విలేజ్ అండ్ స్ట్రేట్గా వెళ్తే దండేపల్లి మండలంకి వెళ్తుంది. దండేపల్లి మంచిర్యాల డిస్టిక్, గుండాల విలేజ్ కుమ్రంభీం ఆసిఫాబాద్ డిస్టిక్. సో ఇటు వెళ్తే గుండాల వాటర్ ఫాల్స్. చాలామందికి తెలుసు బాహుబలి వాటర్ ఫాల్స్ అని చాలామంది అంటూ ఉంటారు. సో యూట్యూబ్లో కూడా బాహుబలి వాటర్ ఫాల్స్ లేదా గుండాల వాటర్ ఫాల్స్ అని టైటిల్ ఉంటుంది. చాలామంది వీడియోస్ కూడా తీసినారు. సో వర్షాకాలంలో అయితే చాలామంది టూరిస్ట్ వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. సో అక్కడ కనిపిస్తుంది కదా, సో అక్కడనే ఉంది వాటర్ ఫాల్స్. ప్రజెంట్ అయితే వాటర్ లేవనుకుంటా. సో ఈడ ఆపిన బైక్, ఎందుకంటే చాలామంది మళ్ళా స్టార్టింగ్లో చూసినాక నిజమేనా అసలు ఈయన విలేజ్లో వీడియో తీసిండని అనుకుంటారు కదా, అందుకే ఈ లొకేషన్ని కూడా చూపిస్తున్నా. ఈరోజు అయితే కడెంకి వెళ్తున్నా. సో దారి మధ్యలో పాపం ఆ మేడం వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే నాకే మస్తు బాధ అనిపించింది. సో ఏదో ఇక ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా ఇక రావాల్సి ఉంటుంది, అంటే మా రిమోట్ ట్రైబల్ విలేజ్కి. ఓకే, సో రోడ్ కావాలని నేనైతే కోరుకుంటున్నా, మీరు కూడా కోరుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ట్రైబ్ విలేజ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను అన్నీ బయట పెట్టేస్తా కాబట్టి. ఓకే, సో ఈ వీడియో ఇక ఇంతటితో ముగిస్తున్నా. సో ఇంకా గుండాల విలేజ్ నుంచి దండపల్లి, సో మధ్యలో ఊట్ల ఘాట్ అని ఉంటాయి, అది చాలా డేంజర్. మన తెలంగాణలోనే 7 మలుపులు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినాక వీడియో తీస్తాను. ఈ వీడియో సపరేట్ పెడతా, ఆ వీడియో సపరేట్ పెడతా, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ట్రైబ్ విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.